వచ్చేసాడు సునామీ గొప్ప మొగుడు రుబాబు వస్తే కబాబు చేస్తాడు. నే అడుగెడితే షో మొదలెడితే అన్నయ్య ఎలా ఉన్నావు అన్నయ్య? మీరెలా ఉండాలని కోరుకున్నారో అలాగే ఉన్నాను. అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? దా కూర్చో కూర్చో. ఈ ఇంట్లో నాకు మర్యాదలు నేర్పుతున్నావా? అచ్చరే, పిన్ని ఎక్కడా? అడిగేది మిమ్మల్నే. పిన్ని ఎక్కడా? ఈ రోజు శుక్రవారం కదన్నయ్య, అందుకే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళింది. శుక్రవారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లరు, శనివారం వెళ్తారు. అది వెంకటేశ్వరం ఆంజనేయ స్వామి తెలియదు వాసు. మొత్తానికైతే అక్క గుడికి వెళ్ళింది. మీరు ఇలా అడిగితే నిజం చెప్పరు. పిన్నిని అనాథం చేసి ఇక్కడ మీరందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారా? చెప్తా మీ సంగతే, చెప్తాను. అన్నయ్య వాసు, మిమ్మల్ని ఇలా కాదురా. అన్నయ్య 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 నీకు దండం పెడతానయ్య, కొట్టదనయ్య. అమ్మ గుళ్ళో ఉందనయ్య. గుళ్ళో ఉందా లేక గుళ్ళో వదిలేసి వచ్చావా? ఒళ్ళంతా పులిసిపోయిందమ్మా.
బావా బాబు నాకు ఆకలిగా ఉంది. ఆ కొబ్బరి చెప్పిస్తావా? కదల్లేను నాయనా. అలాగే అమ్మా. పిలుపులు నీవు వినలేదా? లాలి జోలాలి అని పాడితే నేను వినలేదా? తల్లి కొడుకుననే అనుబంధం నీవే మరిచావా? మమతే కరవైనా నా జన్మం వృధగా ముగిసేనా? అమ్మా అంటున్నా యద పిలుపులు నీవు వినలేదా? అయ్యో గుడిలో ఉండే దేవతలాగా మూగవైపోయావా ఈనాడు? నీలో శోకం నీలో మౌనం తొలిగే రోజే అర్ధ ఆయుష్మాన్ భవ. తొమ్మిదో ఏట చేసిన నేరం కసిగా తలిచావా? ఇన్నాళ్ళు ఇంట్లో మహారాణిలా బతికిన పిన్ని ఈ పరిస్థితుల్లో చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను వెన్నెల, తట్టుకోలేకపోతున్నా. బావా వాసు వాసు నాన్న వాసు 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 అయ్యో వాసు అయ్యో ఎవరైనా ఫోటో ఇవ్వండి. అత్తయ్య
వద్దు, నన్ను ముట్టుకోవద్దు. నన్ను ముట్టుకుంటే నీకు పాపం తగులుతుంది. ఈ దురదృష్టవంతురాల్ని ముట్టుకోవద్దు. అయ్యో పిన్ని, ఏంటి ఆ మాటలు? నేను ఈ పరిస్థితుల్లో చూస్తుంటే నాకుంటే పగిలిపోతుంది. అలా మాట్లాడుకు పిన్ని. లేదు నాన్న, లేదు. నీకు, మోహినికి, వెన్నెలకి నేను చేసిన ద్రోహానికి ఆ దేవుడు నాకు పెద్ద శిక్ష వేశాడు. పెద్ద శిక్ష వేశాడు. చేసిన పుణ్యాలు మాత్రం వెంటనే ఫలిస్తాయో లేదో తెలియదు కానీ చేసిన పాపాలు మాత్రం వెంటనే ఫలిస్తాయని నాకిప్పుడే అర్థమైంది నాన్న, ఇప్పుడే అర్థమైంది. ఇదిగో ఇప్పుడే అర్థమైంది. అసలు నేను చేసిన ద్రోహానికి, మోసానికి నా కన్నీళ్లతో మీ కాళ్ళు కడిగిన ప్రాయశ్చిత్తం అవ్వదు. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. ఏం మాట్లాడితే అవి మీకు మేమంతా లేవా? అయ్యో పిన్ని, అంత మాట అనకు పిన్ని. లేదు నాన్న, నేను నీ విషయంలో చాలా చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు నన్ను నీ కన్న తల్లి కంటే ఎక్కువగా అభిమానిస్తే నేను మాత్రం ఆస్తి కోసం, కేవలం ఆస్తి కోసం దొంగ ప్రేమని చూపిస్తూ మంచిగా నటించాను. అత్తయ్య, నా పరిస్థితి ఇలా అయిపోయింది నాన్న, ఇలా అయిపోయింది. అసలు అసలు పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి రక్షించేవాడు అంటారు. కానీ జయరాం మాత్రం నేను బ్రతికుండగా నేను నరకాన్ని చూపించి కన్న తల్లి అని కూడా చూడకుండా ఇక్కడ వదిలేశాడు. అసలు ఎవరి విషయంలోనైనా ద్రోహాలు, మోసాలు చేస్తే అవి తిరిగి మనకే తగులుతాయి అంటారు. అది నాకే తగిలిందిరా. నేను చేసిన తప్పులు, ద్రోహాలు అన్నీ నాకే తగిలి చివరికి ఇదో ఈ పరిస్థితుల్లో ఉన్నాను నేను. అసలు నిజంగా నాలాంటి తల్లులు నీలాంటి మంచి కొడుకులకి మోసం తల పెడితే ఇదిగో ఇలాంటి శిక్ష దొరుకుతుందని ఆ దేవుడు నిరూపించాడు. ఆ దేవుడు నిరూపించాడు. అత్తయ్య, నిజంగా నాలాంటి వాళ్ళకి ఈ శాస్తి జరగాల్సిందే. ఈ శాస్తి జరగాల్సిందే. అయ్యో పిన్ని, అమ్మ వెన్నెల, నీకు కూడా ప్రమాదం తలపెట్టాలని చూశాను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏమైంది? మనం అంతా ఒకటే కదా. పిన్ని, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నువ్వు బాధపడద్దు పిన్ని. పద పిన్ని, ఇంటికి వెళ్ళిపోదాం. వద్దు నాన్న, వద్దు వద్దు వద్దు. నాలాంటి పాపిష్టిని మీ మధ్య ఉంటే మీ జీవితాలకి కళంకం ఏర్పడుతుంది. వద్దు వద్దు వద్దు. పిన్ని, నేను రాను, పిన్ని, నేను మాట అనుకోమ్మా. రాను, పిన్ని. నేను రాను, వద్దు. ఇప్పుడు మీ తప్పేంటో మీరు తెలుసుకున్నారు. చాలత్తయ్య, ఇంక చాలు. మీ ఆశీర్వాదం మాకు లభించాలంతే. మా జీవితం ఎంత బాగుంటుంది. కాదనకుండా మాతో వచ్చేయండి అత్తయ్య. అది కాదమ్మా, నేను మీతో రాలేను. వెన్నెల చెప్తుంది కదా పిన్ని, మాతో పాటు ఉండు పిన్ని. పద పద పిన్ని, పద పిన్ని. అత్తయ్య, పదత్తయ్య. మాతో సరేనా? విశ్వాసు,
నీకు మోహినికి వెన్నెలకి నేను చేసిన ద్రోహానికి నా దేవుడు నాకు పెద్ద శిక్ష వేశాడు. అసలు పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి రక్షించేవాడు అంటారు. జయరాం మాత్రం నేను బ్రతికుండగా నరకాన్ని చూపించి కన్న తల్లి అని కూడా చూడకుండా ఇక్కడ వదిలేశారు.